కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు రాకముందు ఏ విధంగా మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే ప్రతి ఒక్క నెల 1వ తేదీనే పింఛన్దారులకి పింఛన్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఈరోజు హాలిడే ఉన్నా కూడా, ఆప్షనల్ హాలిడే ఉన్నా కూడా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది, అక్కడ ఉన్న రాజకీయ సంబంధంగా ఉన్న ప్రతినిధులు కానీ వాళ్ళే స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు దేవుని గడపలో పింఛన్లు ఇస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా, కూటమి ప్రభుత్వం ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే పెంచిన పింఛన్లు ప్రతి ఒక్కరికి 1వ తేదీలోనే పింఛన్దారులకు చేరుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే. ఇలానే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలన్నీ ఒక్కటొకటి పూర్తి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం తీసుకుపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం యొక్క ఆర్థిక నేరాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రజల సంక్షేమమే ముఖ్య ప్రాతిపదికగా తీసుకొని దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఇంకొక చేతిలో సమానంగా తీసుకెళ్తూ ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడప శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారు ఈరోజు దేవుని కడప సచివాలయం నందు దేవుని కడపలో పర్యటించడం జరిగింది. ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అలాగే ఇక స్థానికంగా కొన్ని సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తీసుకొచ్చిన కొన్ని సమస్యలు కూడా ఈ మేజర్ సమస్య దేవుని గడపకి ప్రతి ఇంటికి సమస్య ఏంటంటే శ్మశానం సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో, శ్రీనివాస్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈరోజు మనం ఆ శ్మశానాన్ని పూర్తి స్థాయిలో వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో ఓపెనింగ్ కూడా పెట్టేసి ఆ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలన్నీ కూడా డ్రైన్లు, ఇంకా ఏమైనా ఒక వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.